శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఈ వీటిలో అరెస్టులు అనేవి ఉంటాయా? జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఆగుద్దా? ఎట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు వేసినట్టుగా అన్నీ కావు కదా సార్. ఏదైనా ఒక చట్టం ఉంటుంది, దానికి ఎవిడెన్సులు ఉంటాయి, దానికి వాదనలు ఉంటాయి, ఖచ్చితంగా వాటికి సాక్ష్యాలు ఉంటాయి. 1 by 1 నీట్గా నిదానంగా నిజాయితీగా వెళ్తూ ఉంటుంది. 100% లిక్కర్ స్కామ్లో అతను మద్యాన్ని కల్తీ చేశాడు. అదే టైంలో అదే మద్యాన్ని కూడా ప్రభుత్వ పరం చేసి ఆ డబ్బులు పూర్తి స్థాయిలో డిజిటల్ ప్రాసెస్ లేకుండా డబ్బులు తినేశాడు. 2 చేశాడు అతను. ఒకటి మద్యాన్ని కల్తీ చేశాడు, ఆ కల్తీ చేసిన మద్యాన్ని ఏమాత్రం డిజిటల్ ప్రాసెస్ లేకుండా, ఆన్లైన్ ప్రాసెస్ లేకుండా, అధికారికంగా లెక్కలు చెప్పే పరిస్థితుల్లో రానివ్వకుండా ఓన్లీ డబ్బులు తీసుకోవడం, డబ్బులు వేయడం, దాన్ని తాడేపల్లి ప్యాలెస్లో లెక్క పెట్టే పని చేశాడు. 2 చేశాడు. ఒకటి ఆరోగ్యాన్ని దెబ్బ కొట్టాడు, 2 రాష్ట్ర ఆర్థికాన్ని కూడా దెబ్బ కొట్టాడు. 100% లోపలికి వెళ్తారు. కానీ చట్టం అనేది ఎదురుగా కూర్చొని రచ్చబండ మీద తీర్పులు ఇచ్చినంత ఈజీ కాదు. 1 by 1 సాక్ష్యాలు కావాలి, డిఫెన్స్లు కావాలి, వాటి వాయిదాలు నడుస్తుంటాయి. ఎవరిది మంచి ఎవరిది చెడు కూడా 100%. దాంట్లో మీరు చెప్పినట్టు అది వెంకటేశ్వర నాయుడు కాడి నుంచి, లేకపోతే మన మిథున్ రెడ్డి కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా అందులో ఖచ్చితంగా లోపలికి వెళ్తారు. ఎందుకంటే షెల్ కంపెనీస్ ఓపెన్ చేశారు, డిస్టిలరీస్ కంపెనీస్ అన్ని కూడా ఫేక్ క్రియేట్ చేశారు. దాంట్లో వాడిని ఫార్ములాలు కరెక్ట్ కాదు. నేను అంతకుముందు కూడా ఈ కల్తీ లిక్కర్ గురించి ఒక వీడియో చేస్తే సంచలనమైంది. జస్ట్ వాటర్ పోస్తారు, కలర్ వేస్తారు, స్పిరిట్ పోస్తారు, ఊగిస్తారు, దానికి ఇలా అతికిచ్చి బాటిల్ మారుస్తారు, దాని మీద డబ్బులు మారుస్తారు, అంతే తప్ప అన్నట్టు. సో 100% లోపలికి వెళ్తారు సార్. అంటే డిస్టిలరీస్ కంపెనీస్ని పక్కదో పట్టించారు. రెండోది డిజిటల్ ప్రాసెస్ని పక్కన పెట్టారు. రెండోది ఆ మ్యాప్ ఉంటుంది, ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి ఈ బ్రాండీ కావచ్చు, విస్కీ కావచ్చు, వోడ్కా ఎక్కడికి వెళ్ళి ఆగింది, అక్కడ ఎంత ఎక్కడికి వెళ్ళింది అని ఒక పర్టికులర్ లెక్క ఉంటుంది. దాన్ని కానీ షెల్ కంపెనీస్ ఓపెన్ చేశారు. భూమి మీద ఉంటాయి, మన పేపర్లో ఉంటాయి కానీ భూమి మీద కూడా ఉండవు. సో ఈ డబ్బులన్నింటినీ కలిపి మైనింగ్లో పెట్టారు, తర్వాత షేర్ మార్కెట్లో పెట్టారు, సినిమా థియేటర్లో పెట్టారు, సినిమాల మీద పెట్టారు, బంగారం మీద పెట్టారు, స్థలాల మీద పెట్టారు. తిరిగి ఆ డబ్బుల్ని బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చుకొని మళ్ళీ వచ్చి రాజకీయాల్లో పెట్టారు. సో 100% వీటన్నిటికీ కూడా నిదానంగా 1 by 1 దీనికి ఇది సాక్ష్యం, దీనికి ఇది సాక్ష్యం, దీనికి ఇది సిట్ ఇన్వెస్టిగేషన్ వేశారు. ఖచ్చితంగా వాళ్ళు పట్టుపడతారు. ఇప్పుడు ఈ కోటి సంతకాల పరిస్థితి ఏంటి? సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, కోటి సభ్యత్వాలను విన్నారా మీరు? కోటి సభ్యత్వాలు నారా లోకేష్ గారు ఆయన వాళ్ళకి మనం ఒక ఇన్సూరెన్స్ చేయాలి, మెడికల్గా కానీ వాళ్ళకి ఏదైనా కూడా మనం వాళ్ళకి హెల్త్ గురించి మనం ఆలోచించాలి, వాళ్ళు మనకు ఓటు వేయడమే కాదు ఖచ్చితంగా వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలని సభ్యత్వం పెట్టారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పెట్టారు. పెట్టిన వెంటనే దాదాపు చాలా తక్కువ నెలల్లోనే 1 కోటి మంది దాటేశారు. 100 రూపాయలే ఏమో సార్, ఆ మెల్లో వేసుకునేది 20-30 రూపాయలు ఉంటుంది. అది ఆ కార్డు 20-30 రూపాయలు ఉంటుంది, చాలా దళసరిగా గట్టిగా ఉంటుంది. కేవలం 100 రూపాయలకే ఆయన 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పెట్టాడు, మెడికల్ ఇన్సూరెన్స్. వాళ్ళకి ఏమైనా జరిగినా, తటక్కన చనిపోకపోయినా 2 లెక్కలుగా పెట్టాడు ఆయన. అలా పెట్టడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు చాలా ఆనందపడ్డారు, కార్యకర్తలు పట్టించుకుంటున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు అది 1 కోటి దాటేసింది, రికార్డు అది. ఈయన దాన్ని తట్టుకోలేక ఇప్పుడు మీరు సభ్యత్వం అని పెట్టిన తర్వాత అది 1 కోటి దాటాలి, అదేనా? నువ్వు 1 కోటి సంతకాలని నువ్వు ముందే చెప్పేస్తే ఎట్లా? తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అయిన తర్వాత 1 కోటి మంది వస్తే 1 కోటి సభ్యత్వం అయింది. ఈయన దాన్ని ముందుగానే 1 కోటి సంతకాలను పెట్టాడు. 1 కోటి సంతకాలు ఎవరు పెట్టారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మరి 1 కోటి మంది సంతకం అంటే ఒక చేత్తో సంతకం పెట్టే వాళ్ళకి అదే చేత్తో ఈవీఎం మిషన్లో ఓటేయడం చేత కదా, ఇలా కదా సంతకం పెట్టారు వాళ్ళు. దానికి అన్ని వ్యాన్లు అవసరం పడతాయా? దానికి ఆ సంతకాలకి వ్యాన్ల ఎందుకు అవుతుందండి? ఇప్పుడు మా ఆవిడ ఇప్పుడు రాంగ్ కోట్ రాస్తుంది, లేదా ఇంకో కోటి రాస్తారు, ఎందుకు అవుతాయండి? అంత పేరు ఉందంటారా? మరి వెహికల్ పెట్టారు కదా. అదేనండి, ఇప్పుడు నేను చెప్పేది అదే. ఇప్పుడు ఎవరైనా ఒక సంతకం రాసేటప్పుడు ఎంత ఉంటుంది? మహా అయితే నా పేరు ప్రసాద్, మా ఆవిడ లక్ష్మీ ప్రసన్న, మీరు అంజి, ఇట్లా మహా అయితే ఒక 6, 7, 8, 9, 10 అక్షరాలు ఉంటాయండి. ఇప్పుడు మరీ చిన్నవి అయిపోయినాయి, చిన్ను, బన్ను, టిన్ను అనే అలియాసులు వచ్చినా దాని ముందు పేర్లు ఉన్నాయి. 1 కోటి మంది రాయాలంటే 1 కోటి పేపర్లు వేసుకున్నా కూడా ఎన్ని అవుతాయి? A4 సైజు పేపర్ నిండా పెడతారా ఒరిజినల్గా సంతకాలు? పెడతారా సార్? A4 సైజు సంతకాలు పెడతారు ఎవరైనా? కాదు కదా. దాదాపు ఒక A4 సైజులో పెట్టాలంటే సంతకమే కాబట్టి ఇటు ఒక 50, ఇటు ఒక 50, 100 వస్తాయండి. 2 వైపులు కలిపితే 200 వస్తాయి, ఈజీగా వస్తాయి.
మరి డీసీఎంలు, టిప్పర్లు, బుల్డోజర్లు, జేసీబీలు ఇవన్నీ పెట్టుకొని ఎత్తుకెళ్ళేంత సంతకాలు ఈ ప్రపంచంలో ఎక్కడున్నాయి చెప్పండి. ఎలా ఉందంటే కొన్ని సంవత్సరాల క్రితం అంటే రావణాసురుడు 20 అడుగులు ఉండేవాడంట. గుర్తుందా మీకు? గుర్తుందా? పురాణాల్లో రాముడు 14 అడుగులు ఉండేవాడు, రావణాసురుడు 16 అడుగులు ఉండేవాడు. శ్రీలంకలో రావణాసురుడి సమాధి దొరికింది, అందులో ఇంత పొడవు ఉన్నాడు. అట్లా ఒకప్పుడు సంతకాలు ఏమన్నా ఇంత ఉండేటివే? ఇంత పొడవు ఉండేటివే సంతకాలు ఏమన్నా? సంతకం. ఇంకోటి విషయం చెప్పండి మీకు, పేరు రాయాలన్నా పొడిగా రాస్తారేమో, సంతకం ఎలా రాస్తారండి? షార్ట్ నోట్. ఇప్పుడు ఆర్పి అనుకోండి, ఆర్పి అని పెడతాను నేను. అదే సంతకాలు అయితే ఆర్ని కింద పి కలిపేస్తాను నేను, ఒక గీతలో కొడతాను. దానికి ఎందుకు అంత అవుతాయి? ఏ సార్? అదే 1,000,000 మంది. నాకు తెలిసి 1,000,000 అంటే ఈ అబిడ్స్ దగ్గర ఉంది, ఆ 1,000,000 అనుకుంటున్నాడు. నాకు అర్థం కావడం నా జనాలు. లేకపోతే 1,000,000 సంతకం. నేను చెప్పి ఒక పేపర్లో ఇటు 50 ఇటు 50 అటు 50 అటు 50 వేసుకున్నా 20 అంటే 200 సంతకాలు వస్తాయి సార్. రావా?